Dear students, now I am going to explain 8th problem in exercise 5.3. Okay, a train travels 360 kilometers at a uniform speed. ఒక ట్రైన్ 360 కిలోమీటర్స్ స్పీడ్ తోటి 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, అట్ ఏ యూనిఫామ్ స్పీడ్ అంటే ఒక నిర్ణీత వేగంతో 360 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ మోర్, ఒకవేళ దాని యొక్క వేగం గనక స్పీడ్ గనక 5 కిలోమీటర్స్ పర్ అవర్ గనక పెంచినట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 అవర్ లెస్ ఫర్ ద సేమ్ జర్నీ. అదే ప్రయాణానికి 1 గంట తక్కువగా పడుతుంది. అంటే స్పీడ్ పెంచితే ఆటోమేటిక్గా కాలం కూడా తగ్గుతుంది కదా, టైం కూడా తగ్గుతుంది కదా. సో ఆ విధంగా 1 అవర్ తగ్గింది అనమాట. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. మనం ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కేసు తీసుకున్నట్లయితే కేస్ 1 తీసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x kilometers per hour say. ఓకే, అలాగే ద ట్రైన్ ట్రావెల్డ్ డిస్టెన్స్ లేదా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు 360 కిలోమీటర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైం టేకెన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైమ్? దట్ ఈజ్ ఈక్వల్ టు distance by speed. So here what is the distance? 360 by speed is x. Okay, so hours. So this is the first case. Okay, now take second case. This is the first case and now we have to take a second case. So in the second case, speed of the train is equal to, the speed had been 5 kilometers per hour more. So that's why, so at first x kmph ప్లస్ 5 అనమాట. x ప్లస్ 5 అవుతుంది. x ప్లస్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? సో డిస్టెన్స్ ట్రావెల్డ్ సేమ్ డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ ప్రయాణించిన దూరము ఇక్కడ రైలు యొక్క వేగం అని రాస్తాం. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంతది? సేమ్ 360 కిలోమీటర్స్. Okay, next same time taken, same formula, that equal to distance by speed, that equal to, what is the distance? 360 by speed is x plus 5. Okay, x plus 5 hours. So now according to problem, so it would have taken 1 hour less. ఇప్పుడు మనం స్పీడ్ పెంచితే ఏమవుతుంది? టైం తగ్గుతుంది. సో ఫస్ట్ స్పీడ్ ఇది అంటే ఈ స్పీడ్ కన్నా ఈ స్పీడ్ ఎక్కువ కదా. సో ఈ టైం ఎక్కువ అనమాట. సో ఈ టైం కనుక ఈ టైంలోంచి ఈ టైం తీస్తే మన డిఫరెన్స్ ఎంత రావాలి? 1 అవర్ రావాలి. ఓకే, సో దట్స్ వై ప్లీజ్ రైట్ డౌన్ లైక్ దిస్. 360 by x minus 360 by x plus 5
that equal to 1. Okay now. So now please do the simplification. You will get a quadratic equation, and solve that quadratic equation. You will have x value. Okay. So now let us do the simplification. So find the LCM. ఈ x కి x plus 5 కి LCM అంటే కాసా కట్టినట్లయితే ఏమవుతుంది, వాటి యొక్క ప్రొడక్టే మనకి LCM అవుతుంది, x into x plus 5. So this x in LCM x plus 5 times. Okay, so 360 into x plus 5 minus x plus 5 in this x 360 times. Okay, x plus 5 in this x times, so x into 360, 360x, that equal to 1. Okay now. So now next simple, please do the simplification. 360 into x plus 5, 360 into x, 360x plus 360 into 5, 5 zeros are 0, 5 6 are 30, 3 0, 5 3s are 15, 3 800 18. So 1800 minus 360x. Okay now, whole by, again multiply this x into x plus 5. So x into x, x square plus x into 5, 5x, that equal to 1. Okay, so cancel these 360 plus x minus 360 plus x. Then you will have only 1800 by x square plus 5x, that equal to 1. Now you do the cross multiplication, x square plus 5x into 1, that means x square plus 5x, that is equal to 1800. Okay, and now bring that 1800 to this side, then it will be minus 1800. 1800 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 1800 అవుతుంది, దట్ ఈక్వల్ టు 0. సో నౌ యు గాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ఇప్పుడు ఒక వర్గ సమీకరణం మనకి వచ్చింది. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ మనం చెప్పుకున్న ఒకసారి అన్ని కూడా మెమరీ తెచ్చుకోండి. సో మనం ఇక్కడ ఈ 1ని 1800 తోటి మల్టిప్లై చేస్తే 1800 వస్తుంది. ఓకేనా. సో ఈ ప్లస్ మైనస్ మైనస్ అని చెప్పుకున్నాం. సో దీన్ని మనం ఈ మైనస్ 1800ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి. సో అది రాయాలంటే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ఈ 1800ని ఇలా ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటే 2 టేబుల్ తీసుకుంటే 9 2s are 18 0 0. అగైన్ 2 టేబుల్ తీసుకుంటే 4 2s are 8, 5 2s are 10 0. మళ్ళీ అగైన్ 2 టేబుల్ తీసుకుంటే 2 2s are 4, మళ్ళీ 2 2s are 4, 5 2s are 10 అవుతుంది. మళ్ళీ అగైన్ 5 టేబుల్ తీసుకుంటే 4 5s are 20, 5 5s are 25. ఒకసారి చూడండి, మనం రాసినప్పుడు 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 40 into 45. సో సబ్ట్రాక్ట్ ఆ 2 ఫ్యాక్టర్స్ని ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత రావాలి, +5 రావాలి కదా. సో 45లోంచి 40 తీస్తే 5 వస్తుంది కదా. సో కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు, 40 into 45 కింద రాయొచ్చు. ఓకేనా, 40 into 45. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటిలో దేనికో ఒకదానికి మైనస్ పెట్టాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్ పెడతాం. ఓకేనా, ఈ పెద్దదానికి ఈ ప్లస్ అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దేనికో ఒకదానికి మైనస్ ఉండాలి. సో దీనికి మైనస్. చూడండి, ఇది సాటిస్ఫై అయింది. మైనస్ ప్లస్ మైనస్ 40 into 45 1800 సరిపోయింది కదా. సో ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. సో -40 + 45. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి 5 అవుతుంది. పెద్దదాని గుర్తు ప్లస్ వేసుకుంటాం. +5 చూడండి, ఇక్కడ +5 ఇక్కడ +5 వచ్చింది కాబట్టి సో మనం తీసుకున్న ఫ్యాక్టరైజేషన్స్ ఓకేనమాట, మనం మంచిగా తీసుకున్నట్లు లెక్క. సో దీన్ని ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో x² ఈ
ఎక్స్ టర్మ్ని సమ్ ఆఫ్ దీస్ 2 ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. ఓకేనా, -40x ప్లస్ 45x మైనస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో ఎక్స్ కామన్ తీస్తే x² ఎక్స్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఎక్స్ ఉంటుంది. ఎక్స్ కామన్ 40xలో ఎక్స్ కామన్ తీస్తే 40 ఉంటుంది. ఓకే, సో ప్లస్ ఇందులో మళ్ళీ 45 కామన్ తీయండి. సో మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంటుంది. మైనస్ 45 ఇంటూ 40 కదా, 45 కామన్ తీసాం కాబట్టి 40 ఉంటుంది. సో 40. సో ఈ రెండు బ్రాకెట్స్ కూడా ఒకేలా ఉండాలని చెప్పుకున్నాం. సో ఇప్పుడు x మైనస్ 40 కామన్ తీస్తే, ఓకే, సో ఇక్కడ x మైనస్ 40 కామన్ తీస్తే x ఉంటుంది. ఇక్కడ x మైనస్ 40 కామన్ తీస్తే ప్లస్ 45 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 0. సో therefore x minus 40 is equal to 0 or x plus 45 is equal to 0. Okay, if x minus 40 is equal to 0, then x is equal to 40. A minus 40 ఇటువైపుకి వస్తే ప్లస్ 40 అవుతుంది. ఓకేనా, if x plus 45 is equal to 0, then x is equal to minus 45. ఓకే, సో ఇక్కడ x అంటే ఏమనుకున్నాం మనం? స్పీడ్ అనుకున్నాం కదా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనుకున్నాం. కాబట్టి x కాంట్ బి నెగిటివ్. ఓకేనా, సో x కెనాట్ బి నెగిటివ్, కాంట్ బి నెగిటివ్. Okay, so therefore x is equal to, we have to take only positive value. That's why x is equal to 40. But what is x? Speed of the train. Therefore speed of the train is equal to speed of the train is equal to x is equal to 40 kilometers per hour. So this is the required solution. Okay, so ఈ విధంగా మనం ఈ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోవడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, థ్యాంక్ యూ.